నమస్తే. నేను శ్రీజ. టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్‌లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేనెలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆహ్, తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి. ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్‌కి గురవుతున్నా, మెంటల్‌గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా, ఫోన్‌లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో, అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించటానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్‌గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి, దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు? అది కూడా వాటి పర్మిషన్ లేకుండా. సో, చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్‌లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి. మనం తప్పు చేస్తున్నామా? ఏం చేస్తున్నామా? అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్‌ని, యానిమల్స్‌ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్‌లో మనకేదన్నా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటదో లైఫ్‌లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి? క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు? ఇదొక కోర్స్ అనమాట. సో, టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో మీకేదన్నా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకొని క్లాసెస్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్‌కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి బిజినెస్‌లో కావచ్చు, లేదు మీ జాబ్‌లో కావచ్చు, మీ పొజిషన్ నిలబెట్టుకోవడానికి మేబీ మీరు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల కావచ్చు, కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, అగ్రెసివ్‌గా తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు, ఏదైనా సరే మీ పొజిషన్‌ని కొంచెం బళ్ళు ఓడలవుతాయి, ఓళ్ళు బళ్ళవుతాయి అంటారు కదా! అలాగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు పని చేసే చోట మాత్రం చాలా జాగ్రత్తలైతే తీసుకోవాలి దయచేసి. అండ్ చాలామంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఎలాగైనా రెచ్చగొట్టి కొన్ని మాటలు అనిపించాలి. మీ వీక్‌నెస్ తెలిసిన వాళ్ళు మీతో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రతిసారి కొన్ని డిస్కషన్స్ తీసుకొచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి కొన్ని మాటలు అనిపించి, ఆ మాటలు మీరు వేరే వారిని అన్నారు అన్నట్టుగా కొన్ని సీన్స్ క్రియేట్ చేసి, మీరు మాట్లాడింది పాజిటివ్‌గా అయినా సరే సినారియో మొత్తం నెగెటివ్‌గా చేంజ్ చేసి అవతల వాళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట మరీ ముఖ్యంగా అంటే యాజ్ ఎ వర్కింగ్ పార్ట్నర్‌గా ఉన్నా, లేదు ఎక్కడైనా మీరు ఎంప్లాయీగా ఉన్నా సరే, ఎవరి మాటల్ని పట్టించుకోవద్దు. ఖచ్చితంగా మీ పొజిషన్‌కి అంటే మీ జాబ్‌కి ఎసరు పెట్టే ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉంటారనమాట. ఎలా అయినా సరే మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేయాలి అన్నట్టుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రిలేషన్‌షిప్‌లో కూడా మీరు చాలా గుడ్డిగా నమ్మిన పర్సన్ అంటే బాగా వీళ్ళే నా సర్వస్వం అనుకున్న ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అనుకోకుండా మీరు ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. చాలా డిప్రెషన్‌లో ఉంటారు. ఒక ఎమోషనల్ లాస్‌లో ఉంటారు. వాళ్ళ కోసం లైఫ్‌లో చాలా సాక్రిఫైస్‌లు చేసి, చాలా వదులుకొని, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి, మీకు నచ్చినవి కూడా వదులుకొని
ఏవైతే చేశారో అవి చాలా ఫుల్లిష్‌గా అనిపిస్తది. ఒకలాంటి రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇలాంటి వ్యక్తి కోసమా నేను నన్ను నా నా ఇష్టాల్ని, నా లైఫ్‌ని నేను చేంజ్ చేసుకున్నాను అని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటెన్షనల్‌గానే వీళ్ళు మనల్ని మోసం చేశారా అన్నట్టుగా అవతల వాళ్ళ బిహేవియర్ ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంత మోసం చేశారు. నేను ఇంత అర్థం చేసుకున్నా గానీ నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. పర్సనల్ లైఫ్‌లో అలాగే పని చేసే చోట 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మీ ఓన్ స్కిల్‌తో కానివ్వండి, పార్ట్నర్‌షిప్ బిజినెస్ నడిపించే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ పార్ట్నర్స్‌తో కొన్ని మనస్పర్ధలొచ్చే అవకాశం ఉంది. అక్కడ జాగ్రత్త పడండి. బట్ ఎనీవే బిజినెస్ అయితే బాగా రన్ అవుతుంది. బిజినెస్ రన్నింగ్‌లో మాత్రం జనాకర్షణ, లేకపోతే ధనాకర్షణ, లేకపోతే సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ విషయాల్లో కానివ్వండి, బిజినెస్ టాప్ లెవెల్‌లో ఉంటుంది. అలాంటి డౌటే లేదు ఈ వీక్‌లో. డౌటల్లా వచ్చి ఏంటంటే, ఎక్కడైనా మిస్‌బాలన్స్ అవుతుందా? ఇంత జరుగుతుంది కదా! బిజినెస్ ఎక్కడైనా ఏదన్నా దీన్ని వేరేలాగా దారి మళ్లిస్తున్నారా అనే విషయాల మీద ఫోకస్ పెట్టండి. అండ్ సోలోగా బిజినెస్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు గావచ్చు, క్రాఫ్ట్ మ్యాన్స్ కావచ్చు, క్రాఫ్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కెమెరామ్యాన్స్, ఫ్యాషన్ డిజైనర్స్, సెలూన్స్ ఎవరైనా సరే ఓన్‌గా సోలోగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బావుండబోతుంది. ప్రమోషన్స్ చేసుకోగలుగుతారు. కొంతమంది హెల్ప్ అనేది చాలా బాగా అందుతుంది. దాని ద్వారా కూడా బిజినెస్‌లో మంచి మార్పులొచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంలో కానివ్వండి, అలాగే వాటిని క్లయింట్‌కి నచ్చినట్టుగా క్లయింట్ సాటిస్ఫై అయ్యేలాగా మీరు దాన్ని ఫినిష్ చేసి ఇవ్వడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మీ బిజినెస్‌కి మంచి పేరు ఇవ్వడంతో పాటుగా మంచి ధనాన్ని కూడా ఆకర్షించే విధంగా మీ పెర్ఫార్మెన్స్ ఉండడం, యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా మీ చరిష్మాని చూపించుకోవడంలో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని పార్టీస్‌కి అటెండ్ అవుతూ ఉంటారు కుంభరాశికి సంబంధించిన వాళ్ళు. అంతేకాకుండా జాబ్‌కి సంబంధించి కొంతమంది ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి మాత్రం అనుకూలంగానే ఉండబోతుంది. ఆ సక్సెస్‌ని కూడా మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో చేసుకోగలుగుతారు. బట్ ఎవరైనా సరే కొన్ని మనస్పర్ధలున్న వాళ్ళు క్లియర్ చేసుకోండి. ఎదగాలి అనే చోట మిమ్మల్ని తొక్కే వాళ్ళుంటారు కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మైండ్‌లో పెట్టుకోండి. చేంజ్ అంటే బిజినెస్‌లో ఒక చేంజ్ కోసం కానివ్వండి, హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, హౌస్ చేంజ్ కానివ్వండి, ఏదైనా ఒక చేంజ్ కావాలి అని చెప్పేసి ఎప్పటినుంచో అయితే అనుకుంటున్నారో, ఈ వీక్‌లో ఖచ్చితంగా ఆ చేంజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.